అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. పోలిపాడ్యం రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, పోలిపాడ్యంకి ఉన్న గొప్పతనం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున పోలి స్వర్గం అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదిలి పోలి కథను చదువుకుంటారు. మరి ఈ పోలిపాడ్యం రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి, అలాగే అసలు ఈ పోలి ఎవరు, పోలి కథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డప్పుల్లో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితము కలుగును. ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలిపాడ్యం జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యంని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామున మహిళలు నదులలో, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలిపాడ్యం రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి డప్పులలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథ వింటారు. శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలి స్వర్గం లేదా పోలిపాడ్యంలో కనబడుతుంది. పోలిపాడ్యం ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాస పుణ్యమంతం కూడా పొందుతాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పోలిపాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం. కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అలుక్కొని, ఆవు పేడతో అలకడానికి అవకాశం లేనివారు నీళ్లతో శుద్ధి చేసి బియ్యం పిండితో పద్మము, శంఖము, చక్రము, కృష్ణ పాదాలు ముగ్గు పెట్టుకోవాలి. ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే, దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి, తులసి కోటలో కాస్త నీళ్ళు పోసి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని, లక్ష్మీనారాయణకు నమస్కారం చేసుకొని, లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణం చేసి, స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకుని అగరవత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి. పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి, పోలిపాడ్యంకు ఉన్న గొప్పతనం ఏంటంటే కార్తీక మాసం 30 రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రదోష కాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలిపాడ్యం రోజు వెలిగించే దీపాల వల్ల లభిస్తాయి. కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడం ఇలా 30 రోజులు చేయలేని వాళ్ళు 30 రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలి అంటే పోలిపాడ్యం రోజు పోలి దీపాన్ని వెలిగించాలి. మరి ఈ పోలి దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయానికి పరిశీలిస్తే, ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్లు ప్రవహించే నది లేదా కాలువ దగ్గరికి వెళ్ళి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి. నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి డప్పు తీసుకొని ఆ అరటి డప్పులో బియ్యం పిండి తడిపి ఆ బియ్యపు పిండితో 2 వైపులా అరటి డప్పుకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు వీటన్నింటినీ కూడా అరటి డప్పు మధ్యలో ఉంచి అప్పుడు 2 కుంభవత్తులు తీసుకొని ఆ కుంభవత్తులు 2 ఆవు నెయ్యితో తడిపి అరటి డప్పులో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి. నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి. దీన్ని పోలి దీపము అని పిలుస్తారు. పోలి దీపం వెలిగిస్తే కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది. నగరాల్లో ఉండే వాళ్ళకి నదిలో పోలి దీపాలు
దీపాలు వెలిగించడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది. మరి గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ, ఒక ఇత్తడి పాత్రలో కానీ, ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి. నీళ్ళలో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు. మీకు అరటి డప్పులు లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి డప్పు ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు. నగరాల్లో ఉన్న వాళ్ళకి అరటి డప్పులు లభించడం కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు అరటి డప్పులకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే, మనకి కార్తీక మాసం నెలలో 31 రోజులు తీసుకొని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే, కార్తీక మాసంలో 31 రోజులకు సంకేతంగా 31 ఒత్తులు, పాడ్యంకి సంకేతంగా 2 ఒత్తులు, ఈ మొత్తం కలిపితే 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్ళలో అరటి డప్పు ఉంచి దానిలో 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది. అరటి డప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది. లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపం పళ్ళెంలో ఉన్నటువంటి నీళ్ళలో ఒక రాగి పళ్ళెం ఉంచి రాగి పళ్ళెం మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆ 33 ఒత్తులు కూడా కుంభ ఒత్తులు లేదా పువ్వు ఒత్తులై ఉండాలి. లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పారు. అదేంటంటే 33 చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్ళలో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. నీళ్ళలో ఒక పెద్ద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద 33 చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున 33 వత్తులేసి వెలిగించుకోవచ్చు. ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే, ఇవన్నీ కాదనుకుంటే ఉసిరికి దీపమైనా వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ పైన ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు 2 వేసి ఉసిరికి దీపాన్ని వెలిగించినా కూడా అది పోలి దీపం అవుతుంది. లేదా 365 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. 365 ఒత్తుల దీపాన్ని మట్టి ప్రమిదలో ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిదలో ఉంచి వెలిగించుకోవచ్చు. ఒక మట్టి పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళలోనే ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద చక్కగా పుష్పాలు అక్షతలు ఉంచి వాటి మీద ఇలా ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపం కానీ, ఉసిరికి దీపం కానీ లేదా 33 ఒత్తుల దీపం కానీ 33 ప్రమిదల్లో నుంచి ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క కుంభవత్తి కానీ ఇలా ఎలాగైనా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు. మీరు నదిలో పోలి దీపాన్ని అరటి డప్పులో వెలిగించి దీపాన్ని విడిచిపెట్టినా లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న బెల్లం కానీ పటిక బెల్లం కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పోలి స్వర్గము నోము కథ ఇప్పుడు తెలుసుకుందామండి. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారికి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనపడకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది.
కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నింటినీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసి పోలిని చూసిన దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడల్ని ఆ విమానంలో చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినారు. ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలను పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు. ఈ కథలోని ఆంతర్యం ఏమిటంటే భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికంటే మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగరానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గం కథను వినిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట్ సిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.